హాయ్ అండి. ఈరోజు చామదుంపల పులుసు చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. పులుసు పుల్ల పుల్లగా కొంచెం స్పైసీగా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. 1/2 కేజీ చామదుంపలు తీసుకోవాలి. వీటిని అరగంట ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల ఈ మట్టి అది బాగా తొందరగా పోతుంది. ఇలా పాముతూ కడగాలి చామదుంపల్ని. ఎక్కువసార్లు కడగాలండి, ఇవి మట్టి ఎక్కువగా ఉంటాయి. వాటర్ తెల్లగా వచ్చేంత వరకు కడుక్కోవాలి. కడుక్కుని ఇందులో నీళ్లు వేసుకొని ఉడకపెట్టుకుందాం ఈ చామదుంపల్ని. స్టవ్ వెలిగించుకొని ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. బెల్లం ముక్క వేయడం వల్ల దుంపకూరలు ఏవన్నా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని కొంచెం వాటర్ వేసుకుని నానబెట్టుకుందాం. మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా చేసుకోవాలండి. 5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు చామదుంప ఉడికిందో లేదో చూద్దాము. ఉడికిందండి. ఇలా మెత్తగా ఉడకాలి చామదుంపలు. ఇలా తొందరగా తక్కువ చేయాలండి. అలా ఉడకబెట్టుకోవాలి. బెల్లం ముక్క వేయడం వల్ల తొందరగానే ఉడికిపోతాయండి దుంపలు. వీటిని కట్ చేసుకుందామండి. ఇప్పుడు చిన్న దుంపలన్నీ ఒక పక్కగా పెట్టుకొని పెద్ద దుంపల్ని ముక్కలుగా చేసుకుందాం. పులుసు అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్గానే చామదుంపల పులుసు. ఇవన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 3-4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని చిటపటలాడాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం కలుపుకుందామండి. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయడం వలన ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయండి. వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. మూత పెట్టుకుని కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూసుకుందాం. కొంచెం మగ్గినాయి కదండి ఇవి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవచ్చు. వేసుకుని ఇవి బాగా మగ్గించుకోవాలండి. చిన్న మంట మీద పెట్టి బాగా మగ్గించుకుంటే టమాటా ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత పెట్టుకుని మరి కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు మగ్గినాయి కదా కొంచెం. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ముందే వేయకూడదండి పచ్చిమిర్చి, ముందుగా వేస్తే బాగా మెత్తబడిపోతాయి. ఇలా బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి టమాటా ముక్కల్ని. మీడియం ఫ్లేమ్లోని. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్గా ఉంటుందండి. ఇలా మెత్తగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ముక్కలుగా ఉంటే కర్రీ అంత టేస్ట్గా ఉండదు.
లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ తగ్గించుకుంటూ మగ్గించుకోవాలండి, లేకపోతే అడుగడుతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు కారం వేసుకుందాం. వేసుకుని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న చామదుంప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. వేసుకుని మళ్ళీ ఇదంతా ఒకసారి కలుపుకొని బాగా ఈ చామదుంపలకి ఉప్పు కారం ఇవన్నీ బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. దుంపలకు కూడా ఉప్పు కారం అది బాగా పడితేనే టేస్ట్గా ఉంటాయండి చామదుంపలు. ఒక 5 మినిట్స్ ఇలా ఉప్పు కారంతో కొంచెంసేపు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసంగా తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకుని మళ్ళీ ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకుందామండి. మీకు బాగా చిక్కగా ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు మరిగించుకుందాం. మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం ఇందులో సరిపోయినాయో లేదో చూసుకోవాలి. చూసుకుని ఇప్పుడే వేసుకుందాం. మాకైతే కొంచెం ఉప్పు కారం సరిపోలేదండి, వేసుకుంటున్నాము. మొత్తం ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందామండి. దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. పులుసు దగ్గరగా ఉంటేనే బాగుంటుంది. దగ్గర అవుతుందండి, ఇంకా అయిపోయింది, రెడీ అయిపోయింది కర్రీ. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. చామదుంపల పులుసు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చిక్కగా పెట్టుకుంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా కర్రీ. మీరు కూడా ట్రై చేయండి చామదుంపల పులుసుని, మీకు కూడా నచ్చుతుంది ఈ పులుసు. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.